24 to 28 వీక్స్ మధ్యలో మళ్ళీ ఈ షుగర్ టెస్ట్ అనేది చేస్తారు. గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటే ఏంటంటే, హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్మిత, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, తొండుపల్లి, శంషాబాద్. జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్. జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటే దీన్ని ఫస్ట్ టైం మనం ప్రెగ్నెన్సీలోనే గుర్తిస్తాము ఉంటుంది కామన్గా, అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇది యూజువల్గా తగ్గిపోతుంటుంది. కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒబెసిటీ, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండటం ఒకటి, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా జీడిఎం వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రీవియస్గా పీసీఓడితో బాధపడే వాళ్ళకి, అండ్ లేట్గా ప్రెగ్నెన్సీ, లేట్ ఏజ్లో అంటే మోర్ దాన్ 30 years ఏజ్ వాళ్ళకి ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఎక్కువగా జీడిఎం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ జీడిఎంని ఎప్పుడు స్క్రీన్ చేస్తుంటారు. లైక్ మీరు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా షుగర్ గురించి టెస్ట్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఒక 24 to 28 వీక్స్ మధ్యలో మళ్ళీ ఈ షుగర్ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ ఇంకోసారి 3rd trimester కూడా దీన్ని జీడిఎం గురించి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేస్తారు. అండ్ జీడిఎంని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో దీనికి రకరకాల టెస్ట్ ఉన్నాయి. వీటికి సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టెస్ట్ చేస్తారు. అవేంటంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. సో గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక 50 grams ఓరల్ గ్లూకోజ్ సొల్యూషన్ ఇచ్చి ఒక 1 hour తర్వాత టెస్ట్ చేసినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ కనుక మోర్ దెన్ 140 కనుక వస్తే సో జీడిఎంగా డయాగ్నోస్ చేయొచ్చు. దీనికి ప్రయర్ ఫాస్టింగ్ ఏం అవసరం లేదు. అండ్ ఇంకొక టెస్ట్ వచ్చేసి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, దట్ ఈజ్ OGTT. దీంట్లో ఏంటంటే 8 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి. ఆ తర్వాత 75 grams గ్లూకోజ్ వాటర్ ఇచ్చి ఒక 1 hour తర్వాత అండ్ 2 hours తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చేస్తారు. ఒకవేళ ఫాస్టింగ్ లెవెల్స్ మోర్ దెన్ 92 ఉన్నా, 1 hour గ్లూకోజ్ వాల్యూస్ మోర్ దెన్ 180 ఉన్నా, అండ్ 2 hour గ్లూకోజ్ వాల్యూస్ మోర్ దెన్ 150 ఉంటే సో జీడిఎంగా డయాగ్నోస్ చేస్తారు. సో ఈ జీడిఎంకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జీడిఎం అంటే ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మోర్ దెన్ మీకు 120, 140 ఉన్నప్పుడు, లేదా లెస్ దెన్ 180 ఉన్నప్పుడు మీకు డైట్ తోటే మీకు చెప్తారు. దాన్ని మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటారు. అప్రోప్రియేట్ డయాబెటిక్ డైట్ సజెస్ట్ చేసి అండ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ట్రై చేయమంటారు ఒక 15 days. ఆ 15 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఒకవేళ కనుక మీ గ్లూకోజ్ లెవెల్స్ అండర్ కంట్రోల్లో ఉంటే సేమ్ మెడికల్ న్యూట్రిషనల్ థెరపీనే మనం కంటిన్యూ చేయమంటాము. దాంతోపాటు ఒక మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ కూడా మీకు సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కనుక మోర్ దెన్ 200 ఉన్నట్టయితే మీకు ఇన్సులిన్ థెరపీతో స్టార్ట్ చేస్తారు.